ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తిని నేను. అలాగే చాలా రోజులకి నాకు మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు నేను ఇలా ఉండడం అనేది నాకే అనిపించలేదు. ఇలా ఉంటాను, నాకు ఇంత రిక్వైర్మెంట్ అవుద్దా అని నేను అనుకోలేదు. జస్ట్ దేవుడు చల్లగా చూశాడు. అలాగే నాకు నాకు అత్యంత మంచి వ్యక్తి అయిన శ్రీనివాస్ సార్ గారు, నేను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోను. అండ్ మేడం గారు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఈరోజు నాకు ఎవరు చెప్పలేదు ఇలాగా నీకు బాగుంటుందని చెప్పారు, కానీ మనస్ఫూర్తిగా చెప్పలేదు ఎవరు కూడా. మీరు నాకు చెప్పారు. సో మేడం గారు హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఆపదంటే వెళ్ళిన వాళ్ళకి మీలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు ఈరోజు ఇలా ఉన్నానంటే అది మీ సాయం వల్లే. ఫస్ట్ టైం నాకు అందించారు, తర్వాత ఒకరు అలాగే కొద్దిగా నాకు ఇచ్చారు. పర్సనల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈరోజు మనం ఎప్పుడు ఎవరికి ఎట్టకపోయినా హెల్ప్ బాగాలేదు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడని ఉన్నారు. మనం ఎంత సంపాదించినా ఎందుకండి, మనం తీసుకెళ్ళిపోతామా చెప్పండి? కానీ ఆపదలు ఉన్న వాళ్ళకి మీరు ఆదుకుంటే నాకు చాలా ఆనందం, హ్యాపీ. చాలామంది కొంతమంది ఉంటారు, ఒక 5,000 4,000 ఇచ్చి ఊరందరికీ చెప్పుకుంటారు. అది మీరు చెప్పుకోవడం కాదు, తీసుకున్నవాడు చెప్పుకుంటాడు. వాడికి తెలుసు, మనసులో తెలుస్తుంది, ఆహా ఇచ్చారు. మనం చెప్పుకొని మనం డబ్బాలు కొట్టుకుంటే అది కాదు.